హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అయితే ఇంకా ఊర్లో ఇదే లాస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. ఈరోజు కాదు, రేపు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మాకు నోములు అయితే ఉన్నాయన్నమాట. సో కార్తీక పున్నమి నోములు. సో ఆ నోములు ఎలా చేసుకున్నాము ఏంటన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చి పక్కన హైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ బటన్ క్లిక్ చేశారంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. సో నోములు అని చెప్పాను కదండి. ఇంకా నోములు అంటే ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఫాస్టింగ్ ఉంటాం అనమాట. ఇంకేమి తీసుకోము, టీ కానీ కాఫీ కానీ మంచిలు కానీ ఇంకేం ఉండవు అనమాట. సో ఇంకా లేచిన కాడి నుంచి ఇంకా అలాగే ఉంటాము, ఏమీ తినకుండాని. ఇంక మార్నింగ్ ఇంక తలస్నానం అయితే చేసుకుని వచ్చేసి శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసి ఏంటంటే మేము ఎక్కడో కానీ వెళ్ళాము ఒకసారి పుష్పరాలకు అనుకుంటా. లాస్ట్ మా పెళ్ళైన కొత్తలో పుష్పరాలు అయితే వచ్చినాయి, అప్పుడు తీసుకున్న శారీ అనమాట. ఇది శారీ మీద బ్లౌజ్ అయితే టైట్ అయిపోయిందని చెప్పేసి మా చెల్లి ఒక బ్లౌజ్ తీసుకుందనమాట, రెడీమేడ్ బ్లౌజు. మా చెల్లికి సూట్ అవ్వలేదని చెప్పేసి నాకు ఇచ్చిందనమాట. ఇంకా ఆ బ్లౌజ్ అయితే వేసుకొని ఈ విధంగా ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఇంక తర్వాత ఇంటెనకలు అయితే తమలపాకులు అయితే ఉన్నాయి. సో తమలపాకులు అయితే కోయడానికి అయితే వెళ్ళాను అనమాట. సో తమలపాకులన్నీ కోయేసిన తర్వాత ఇంకా పైకి అయితే వచ్చాము. ఇంకా మార్నింగ్ నుంచి ఇంక ఈ పనులే సరిపోతాయి అనమాట. పూజ కాడ అన్ని సామాన్లు సర్దుకోవడం ఇవన్నీ సరిపోతాయి. ఇంకా గడప దగ్గర ఇంకా తులసి మొక్క దగ్గర అయితే అత్తగారు అయితే ముగ్గు అయితే వేశారు. దానికైతే కలర్స్ అయితే వేయమన్నారు అనమాట. అంటే కలర్స్ అంటే ఏమీ కాదు, పసుపు కుంకుమ అయితే వేయమన్నారు. అంటే మనకి నామము ఇంకా త్రిశూలం ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ వేశారనమాట. ఇంకా అట్లకైతే పసుపు కుంకుమ వేయమన్నారు. సో గడప కాడ ఇంకా తులసి కోట కాడ అయితే వేసేసాను. అంటే ఇంక మా అత్తగారు అయితే కిందకైతే వెళ్ళారండి. అంటే కింద ఇంకా వంటలు చూసుకుందాము, అంటే పులిహోర బూర్లు ఇవన్నీ వండుతారు కదా ప్రసాదము. సో అవన్నీ నేను చేస్తాను, ఇంకా దేవుడి కాడ అన్నీ సర్దన్నారు. కానీ దేవుడి కాడ సర్దడమే చాలా టైం అయితే పట్టేసిందండి. అసలు ఎంత చేసినా అవ్వట్లేదు అనమాట. ఇంకా సర్దిగొల్లి ఇంకా సర్దుతానే ఉన్నాను ఇంకా అలాగా. అయితే నాకు ఈ వేయటం అయితే రాలేదనమాట. అంటే ముందు నన్ను ఏమన్నారు, తులసికోట కాడ గుమ్మం కాడని కదా, నాకు రాదని చెప్పేసి అన్నాను. తర్వాత సరేలే ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా పీట మీద అయితే ట్రై చేశానండి. కాకపోతే కొంచెం మధ్యలో నామం అయితే వంకరగా వచ్చిందనమాట. సో ట్రై చేస్తేనే కదా ఏదన్నా వచ్చేదని చెప్పేసి ఇంకొకసారి అయితే ట్రై చేశాను. ట్రై చేసి ఇంక అలాగా పసుపు కుంకుమ అయితే వేసేసాను అనమాట. ఇంక తర్వాత ఎప్పుడూని ఇలాగ వెనకాల ప్లెయిన్గా పెడతాము. ఈసారి అరిటాకులు అయితే ఎక్కువ తీసుకొచ్చారనమాట. సో సరేలే అరిటాకులు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వెనకాల ఇలాగ అరిటాకులు అయితే పెడుతున్నాను. డబల్ టైప్ అయితే ఉన్నదనమాట, తెప్పించాను. సో దాంతో మొత్తము ఒక 3 ఆకులు అయితే పట్టి, సో 3 ఆకులు అయితే పెట్టేశాను అనమాట. ఈ విధంగా మొత్తం అంతా పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ టేప్ అంటించుకున్నానే అలా నిలబడి అనమాట. సో అలా ఉంచిన ఒకవేళ తర్వాత పడిపోతేమో అని చెప్పేసి మళ్ళీ డబల్ టేప్ అయితే అంటించాను. అయితే మామిడాకులు కూడా తెచ్చారు. సో మామిడాకులతో ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ కింద అయితే చేశానండి. అవి ఎలాగో కాదు, ఒక 3 ఆకులు తీసుకున్నాను. 3 ఆకులు కూడా ఇలా క్రాస్కి అయితే పెట్టేశాను అనమాట. నా దగ్గర ఏమీ లేవు, సో అప్పటికప్పుడు అనుకొని చేశాను ఇవి. ఒక ఇనుపులు అయితే తీసుకున్నాను. దాని చిన్న ముక్క అయితే ఇలా మొత్తం 3 కలిపి అయితే ఇలా పెట్టేశాను అనమాట ఇనుపులకి. తర్వాత మధ్యలోని డబల్ టేప్ అయితే అంటించి ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. చూడడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే పెట్టిన కాసేపటికే ఊడిపోయి అనమాట. అసలు పువ్వులు అంటుకోలేదు, రేగలు అయితే రాలిపోతూ ఉన్నది. కాకపోతే పెట్టిన తర్వాత మాత్రం చాలా బాగుందనమాట. కాకపోతే వెనకాల గ్రీన్ అయిపోయింది, మామిడాకులు గ్రీన్ అయిపోయిన తర్వాత క్లియర్గా కనిపించట్లేదు, కానీ చూడడానికి మాత్రం బాగుందనమాట. తర్వాత కలశం పెట్టడానికి అయితే నేను ఒక గిన్నె అయితే తీసుకుని అందులో బియ్యం వేసుకుని మొత్తం అంతా ఇలా తమలపాకులు అయితే వేసేసాను. ఆ తర్వాత పైన కలశంతో అంటే చెంబు అయితే పెట్టుకుని అలాగ కొబ్బరికి అయితే పెట్టేసి ఇంక తర్వాత పీట పెట్టి తర్వాత దేవుడి ఫొటోస్ ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో పత్రి ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి అయితే ఈ విధంగా సైడ్ అయితే పెట్టేశాను. సో ఎలా సర్దాను అన్నది కామెంట్ చేయండి. తర్వాత గడప కాడ ఇంకా తులసికోట కాడ ముగ్గులు పెట్టామన్నాం కదా, సో ఇవేనమాట. ఈ విధంగా అన్నట్లకి కలర్స్ అయితే వేసాము. కానీ వేసిన పూజ అవ్వకముందే మొత్తం అన్నీ చెరిగిపోయినాయి. ఎందుకంటే మోటార్ అయితే వేశారండి, ట్యాంక్లో నీళ్ళు లేవని చెప్పేసి ఆ మోటార్ వేసి మర్చిపోయారు అనమాట. సో మాకు మోటార్ కొట్టడం ఏంటంటే బయట, అంటే ఇక్కడ పైన బయటకు ఉంటుంది. దానివల్ల మొత్తం అన్నీ వాటర్ వచ్చేసి మొత్తం పోనీ అనమాట. పూజ అవ్వకముందే ముగ్గులన్నీ పోనీయి. సో తర్వాత ఏదో అలా పైన తుడిస్తే కొన్ని అయితే ఉన్నాయి, కానీ మొత్తం పోనీ అనమాట ముగ్గులు అయితేని.
తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే రెడీ చేశారు. ఇంకా ప్రసాదాలన్నీ ఇంక దేవుడి కాడ అయితే పెట్టేసాము. ఇంక తర్వాత పాతయి మనకి నోములు చేసుకున్నప్పుడు ఏంటంటే తోరణాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే పాతయి అన్నీ తీసేసి ఇంక బయట పెట్టి అట్లకి ఒకసారి పసుపు నీళ్ళు, ఇంకా మామూలు నీళ్ళు, ఆవు పాలు, ఇంకా ధూపం ఇవన్నీ చూపిస్తారనమాట. సో కొత్త అట్లకి పాత అట్లకి కూడా అలాగే చూపిస్తారు. ఇంకా తర్వాత పూజ అంతా స్టార్ట్ చేస్తారనమాట. నిన్న వీడియోలో నేను బ్యాంగిల్స్ కట్టి ఇవన్నీ పెట్టుకున్నాను కదండి, అవన్నీ వేసుకున్నప్పుడు ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ మొత్తం ఫుల్ అడావిడ అయిపోయింది అనమాట, తీసుకోవడానికి అయితే కుదరలేదు. సో అందుకే ఇప్పుడు నేను అలా రెడీ అయ్యాను ఏంటన్నది చూపిస్తున్నాను. నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఈ శారీ అయితే నేను ఆల్రెడీ వినాయక చవితికి అయితే కట్టుకున్నాను. సో ఇంక మళ్ళీ ఇప్పుడైతే కడుతున్నాను అనమాట. అయితే ఇందులోని శారీకి బ్లౌజ్ అయితే వచ్చింది. ఆ బ్లౌజ్ తీయలేదు, దీనికి పాల్స్ కూడా వేయించలేదు అనమాట. అలాగే కట్టేస్తున్నాను శారీ అయితేని. శారీలో బ్లౌజ్ తీయక మనకి ఫ్రంట్కి పెట్టుకునే కుచ్చులు మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట, తీయాలి. సో మా అమ్మ దగ్గరికి పట్టుకెళ్ళలేదు ఆ శారీ, అందుకే ఇంక అలా కట్టేసుకున్నాను అనమాట. ఇక దానికి పాల్స్ కానీ ఏమీ లేదు. సో ఇంకా అసలుకే లావున్నానంటే ఇంక ఈ శారీ కట్టుకుంటే ఇంకా లావుగా కనిపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అవుతుంది. ఇద్దరు చాలా బాగుంది. ఇలా తిన రా కూర్చో వినా. ఇప్పుడు కట్టుకుందాం రెండు ఏడాది అవుతుంది. ఇప్పుడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నామండి. దీపారాధన అయిన తర్వాత అప్పుడు తోరణాలు అయితే కడతామన్నమాట. అయితే ఎవ్రీ ఇయర్ కూడా నోములకి కొత్తది దేవుడి ఫోటో అయితే తీసుకుని వస్తారనమాట. శివుడు, పార్వతి, వినాయకుడు ఉండేలాగా ఆ ఫోటో అయితే తీసుకుని వస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా కొత్తదే పెడతారు. అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇయర్ అంటే మేము నోములు ఫస్ట్ గుండా నోములు చేసుకున్నప్పుడు మా హస్బెండ్ అయితే ఉన్నారు. ఇంకా తర్వాత సెకండ్ నోమ్కి లేరు, ఇది థర్డ్ నోమ్ అనమాట. సో థర్డ్ ఇయర్ అయితే నోము వేసుకుంటున్నాము. ఈ ఇయర్ కూడా లేరనమాట. అయితే కానించి మేము ఏమనుకుంటున్నామంటే నేనేంటంటే సెలవులు ఇచ్చిన విత్ ఇన్ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ టికెట్స్ అయితే తీయించేసుకుంటాను. అంటే ఎందుకు సెలవులు వేస్ట్గా అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఉండొచ్చు కదా అని చెప్పేసి నేను లేట్ చేయనివ్వను అనమాట. వెంటనే ఇంక టికెట్స్ అయితే తీయేసుకుంటాము. కాకపోతే ఈసారి ఏమనిపించిందంటే మా హస్బెండ్ కూడా అదే అంటున్నారనమాట, నువ్వు ఎందుకు సెలవులు ఇచ్చిన వెంటనే తీసేయమంటున్నావు టికెట్, ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఉండి ఒక 4-5 రోజులు ఉండి అప్పుడు వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా అంటున్నారనమాట. అంటే చెప్పలేనండి కొన్ని విషయాలు. సో అందుకే నేను సరే అని చెప్పేసి నేను అన్నాను అనమాట. నాకు అదే అనిపించింది, ఎందుకు మనం అంత అడావుడు పడిపోయి వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అనిపించింది. ఈసారి ఎందుకో సెలవులకైతే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. నాకు ఎక్కడ ఉండబుద్ధి అవ్వలేదు ఈసారి అయితేని. సో అదనమాట. నెక్స్ట్ సెలవులకి ఎలా ప్లాన్ చేసుకుంటాము ఏంటన్నది కూడా మీతో రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా. అలాగే చాలామంది అయితే తక్కువ మంది చూస్తున్నారు వీడియోస్, అసలు యూసే వెళ్ళట్లేదు. మొన్న పెట్టిన వీడియోకి వెళ్ళింది కానీ నిన్న పెట్టిన వీడియో అయితే అస్సలు పోలేదనమాట. నాకేమో పెట్టాలనిపిస్తుంది, కాకపోతే యూస్ ఏమో రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. సో అలా ఉంది పరిస్థితి అయితేనే. ఇంకైతే ఇక్కడ పూజ అంతా అయిపోయిందండి. తర్వాత మా మావయ్య గారు కరివేపాకు అయితే తీసుకుని వచ్చారనమాట. ఎంత కరివేపాకు ఉందో చూసారా. సో ఆ కరివేపాకు అయితే నేను పట్టుకెళ్ళడానికి అయితే తీసుకొచ్చారు కానీ అంతేం పట్టుకెళ్ళట్లేదు, అందులో సగం పట్టుకెళ్తాను. ఇంకా తర్వాత అయితే నోముల రోజున కూడా ఇలా క్రాకర్స్ అయితే కాలుస్తాం అనమాట. ఇంకా మిగులు తగులు అంటే దీపావళి తెచ్చినవి ఏమైనా ఉంటే మాత్రం సెపరేట్గా ముందే తీయేసుకుంటాము ఈ రోజుకని చెప్పేసి. సో అన్నీ నిన్నైతే ఎండలో పెట్టాను అనమాట. ఎందుకు మొత్తం అంతా చెమ్మగా వచ్చేసినాయి, ఎండలో పెట్టాను. ఈ రోజైతే కాలుద్దామని తీసాం కానీ మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మొన్న ఏలు కాలింది కదా భయం వేసింది అనమాట. నేను ఒక 2-3 చిచ్చుబుడ్లు అయితే వేసి కనవాయి అయితే ప్యాక్ చేసి పైన పెట్టేశాను. నెక్స్ట్ ఇయర్ అయితే అస్సలు కొనకూడదు అనుకున్నాము, ఎందుకంటే అసలుకి చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. పిల్లలకన్నా ఇంకెందుకులే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకేమీ తీసుకోకూడదు అనిపించింది అనమాట. సదలు అయితే ఏం చేశారన్నది చూపించాను కదండి. అయితే బూరెలు పులిహోర అవన్నీ మేము దేవుడి దగ్గర అయితే పెట్టమన్నమాట. ఓన్లీ పరనన్నం అన్నవరం ప్రసాదం ఉన్నది కదా, అది
చలివిడి వడపప్పు ఇవి అయితేనే పెట్టుకుంటాం అనమాట. ఆ బూర్లు పులిహోర ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచిపెట్టడానికి అనమాట. నోములు చేసుకున్నప్పుడు భోజనం కానీ లేదంటే ఇలా పంచిపెట్టాలంట. సో అందుకే అలా పంచిపెట్టడానికి అయితే అవన్నీ చేశారు. సో ఇదనమాట మా నోములు అయితే ఇలా అయితే జరిగినాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.